హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. కంగ్రాట్స్ టు ఆల్. హాల్వింగ్ అయిపోయింది ఆన్ ఏప్రిల్ 19th. నేను కొంచెం బిజీ ఉన్నాను. ఆ టైంలో నేను వీడియో షూట్ చేయలేకపోయాను. సో, మన నెక్స్ట్ హాల్వింగ్ వచ్చేసరికి మళ్ళీ 2028లో ఉంటుంది. ప్రెజెంట్ హాల్వింగ్ అయితే అయిపోయింది. సో, యూజువల్‌గా ఇప్పుడు మనం బిట్‌కాయిన్‌ని చూద్దాం. ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది ఏంటి అని జెప్పి. యూజువల్‌గా బిట్‌కాయిన్‌లో వచ్చేసరికి నా ప్రిడిక్షన్ ప్రకారంగా అయితే నేను ఈ జోన్‌నయితే బ్రేక్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి హై లిక్విడేషన్ అన్నది ఆ జోన్ కన్నా కిందుంది. ఆ లిక్విడేషన్ అయితే ఎట్టి పరిస్థితిలో అయితే ట్యాప్ చెయ్యాలి. సో, ఎందుకంటే ఎక్కువ బయర్స్ వస్తారు. సో, ప్రైస్ అన్నది మోర్ ఎళ్ళడానికి ఇంకా మంచి ఛాన్స్ ఉంటుంది. హాల్వింగ్ అయిపోయింది కాబట్టి మనకి ఆహ్, ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అన్నది ఇనీషియల్ డేస్‌లో ఉండకపోవచ్చు. యూజువల్‌గా మనం కొంచెం ఇప్పటి నుంచి రీటెస్ట్స్ అన్నది చూడొచ్చు. యూజువల్‌గా డౌన్‌వర్డ్స్ మొమెంటమే ఉండొచ్చు మార్కెట్‌లో. సో, ఇక్కడ మనకి ఈ జోన్‌లో మనకి బిట్‌కాయిన్‌కి సపోర్ట్ దొరికింది. 59 అప్రాక్సిమేట్‌లీ ఆ జోన్‌లో మళ్ళీ రీటెస్ట్‌కైతే ఎళ్తుంది. సో, ఇక్కడే ఈ 66, 67 జోన్‌లో ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ రెసిస్టెన్స్‌ని గనక బ్రేక్ చేసి మనకి మళ్ళీ 4 అవర్స్ క్యాండిల్‌లో గనక రెసిస్టెన్స్ పైన క్లోజ్ ఉంటే గనక మళ్ళీ మనం హైయర్ హైస్‌ని చూడొచ్చు. సో, అది నేను మళ్ళీ కమింగ్ వీడియోస్‌లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. యూజువల్‌గా ఫాలో అయితే చేయండి. క్రిప్టో కంటెంట్‌లో మనకి తెలుగులో మనకి ఏ టెక్నికల్ గాని, ఫండమెంటల్‌గా గాని ఏ అనాలిసిస్ కావాలన్నా నాకైతే వీడియోస్‌లో కామెంట్ ఇయ్యండి. మీకు ఏ కాయిన్ మీద మీకు టెక్నికల్‌గా కావాలి, ఏ జోన్‌లో బై చేయాలి, ఏ జోన్‌లో ఎగ్జిట్ అవ్వాలి అన్న దానికి నేను మీకు దాన్ని మళ్ళీ మీకు ఒక వీడియోలో చూపిస్తాను. అట్లాగే నేను ఛానెల్‌కి గివ్ అవేస్ అన్నది ఇస్తాను. ఒక 5 రాండమ్ పీపుల్ ఎవరైతే కామెంట్ చేస్తారో నా వీడియోస్‌లో వాళ్ళకి ఈచ్ పర్సన్‌ని $10 కింద నేను గివ్ అవే అయితే ఇస్తాను. వాళ్ళకి డాలర్ రూపాయల్లోనే ఇస్తాను. లేకపోతే వాళ్ళకి క్రిప్టో కరెన్సీస్ లేకపోతే ఐఎన్ఆర్‌లో గూడా వాళ్ళకి నేను మనీ గివ్ అవే అయితే ఇస్తాను యూజువల్‌గా. సో, కమింగ్ బ్యాక్ టు కంటెంట్. సో, బిట్‌కాయిన్‌లో ఇప్పుడు చూసుకుంటే గనక మనకి ఈ జోన్ అన్నది రెసిస్టెన్స్‌గా మారొచ్చు. ఈ 67 అన్నది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రీటెస్ట్ కోసం అయితే కిందకొస్తుంది. యూజువల్‌గా ఈసారైతే బ్రేక్ చేస్తుందనైతే అనుకుంటున్నాను. మనకి యాస్ పర్ నా ప్రిడిక్షన్ ప్రకారంగా అయితే ఆల్‌మోస్ట్ మనం మళ్ళీ ఒక మంచి ఎక్స్‌పోనెన్షియల్ మూవ్ చూసేది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మంత్స్ మధ్యలో చూస్తాం. ఇప్పుడైతే మనకి మోస్ట్‌లీ బిట్‌కాయిన్ న్యూట్రల్‌గా నడుస్తుంది. అంత మంచి మూవ్ అయితే ఎక్కడ ఉండకపోవచ్చు. సో, చిన్నగా ఇది డే క్యాండిల్ కదా! ఇట్లా మూవ్ చేసి ఇక్కడ ఇట్లా బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక్కసారి ఈ ఇది ఒక మంచి అక్యుములేషన్ జోన్ ఇదంతా ఇప్పుడు మనకి. చాలా మంచి అక్యుములేషన్ జోన్. దీని పైన గనక క్యాండిల్ మనకి క్లోజ్ అయితే ఇదొక మంచి సపోర్ట్ జోన్‌గా మారుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనకి బిట్‌కాయిన్ ఈసారి చాలా హైయర్ హైస్ ఎళ్తుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ప్రీవియస్ బేర్ రన్‌లో ఇది ఒక మంచి సపోర్ట్ అవ్వచ్చు. సో, మైట్ బి చూద్దాం. సో, నా ప్రిడిక్షన్ ప్రకారంగా అయితే నేను ఇక్కడి దాకైతే అట్‌లీస్ట్ ఇక్కడైతే వాల్యూమ్ బాగా జనరేట్ అయింది. యూజువల్‌గా వాల్యూమ్ ఇక్కడ బాగుంది. ఇక్కడి దాకైతే ఒక రీటెస్ట్ అయితే తీసుకుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, బిట్‌కాయిన్‌లో ఇది యాక్చువల్‌గా బిట్‌కాయిన్ అనాలిసిస్. అలాగే మనం ఒకసారి డామినెన్స్‌ని చెక్ చేద్దాం. బిట్‌కాయిన్ డామినెన్స్‌ని. మనకి బిట్‌కాయిన్ డామినెన్స్ చూసుకుంటే గనక ఇది మనకి రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ దాకా షూట్ చేసింది. రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ లోకెళ్తుంది. కింద ఈ జోన్‌లో మళ్ళీ ఒక్కసారి ఇక్కడ నుంచి ఈ జోన్ మధ్యలో ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయితే ఇస్తదనుకుంటున్నాను నేను డామినెన్స్‌లో కూడా. ఆబ్వియస్‌లీ ఎప్పుడైతే మనకి డామినెన్స్‌లో ఎప్పుడైతే మనకి మళ్ళీ అప్‌వర్డ్ మొమెంటం చూస్తామో ఆల్సో మనం బ్లీడింగ్ చూస్తాము. ప్రీవియస్‌గా 2 టైమ్స్ మనకి మొన్న 2 టైమ్స్ క్రాష్ వచ్చింది. ఈ ఫస్ట్ క్రాష్‌లో మట్టుకు మనకి బిట్‌కాయిన్ ఆల్ట్స్‌లో మనకి మంచి బ్లీడింగ్ కనిపించింది. వేరాజ్ మళ్ళీ అదే ఎప్పుడైతే మనకి పైకెళ్ళిపోయి మళ్ళీ ఈ క్రాష్‌లో మనకి ఆల్ట్స్‌లో అంత బ్లీడింగ్ అయితే కనిపియలేదు. ఎందుకనంటే ఇట్స్ లైక్ ఆహ్, అదంతే. దానికి మీకెలా చెప్పాలంటే ఆల్రెడీ అది బ్రేక్ చేసింది కాబట్టి అక్కడిదాకా రీటెస్ట్ అయితే తీసుకుంటది. అందుకని ఆల్ట్స్ అంత సింపుల్‌గా చెప్పాలంటే అంత ఫియర్ అయితే ఉండదు ఆల్ట్స్‌లో. సో, ఈసారి ఎప్పుడైతే మళ్ళీ దీని పైన ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం ఈ జోన్‌నయితే మనం ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ చేస్తామో, బ్రేక్ చేసుకొని రీటెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ఈ ఫాల్‌లో అయితే మంచి మళ్ళీ ఆల్ట్స్‌లో బ్లీడింగ్ ఉంటుంది ఆబ్వియస్‌గా. అట్లాగే మనం ఒకసారి టోటల్ మార్కెట్ క్యాప్‌ని చెక్ చేద్దాము. మార్కెట్ క్యాప్‌లో చూసుకుంటే గనక మనం ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్‌లో రెసిస్టెన్స్‌కి దగ్గరలో ఉన్నాము. సో, సారీ.
ఇది నేను మళ్ళీ డ్రా చేస్తాను. ఇది మనకి రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ జోన్‌ని గనక ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ జోన్‌ని మనం ఎప్పుడైతే మళ్ళీ ఇది ఇప్పుడు ఒక రిజెక్షన్ అవుతుంది. మోస్ట్‌లీ రెసిస్టెన్స్‌గా మారుతుంది కాబట్టి రిజెక్షన్ ఇస్తది. సో, అండ్ ఇంకొక సినారియో ఏంటంటే ఆల్రెడీ మనం బ్రేక్‌ఔట్ చేసేసాము. బ్రేక్ చేసాము. ఇక్కడ ఒక రీటెస్ట్ తీసుకుంది. సో, బ్రేక్ చేసి ఇట్లా రీటెస్ట్ తీసుకొని ఈ జోన్ దాకా మళ్ళీ ఇట్లా బ్రేక్‌ఔట్ అయితే అవ్వబోతుందని అనుకుంటున్నాను. మన టోటల్ మార్కెట్ క్యాప్‌లో. సో, నెక్స్ట్ వచ్చేసరికి మన ఆల్ట్స్‌ని చెక్ చేద్దాం. ఇది మనం యూజువల్‌గా ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాను నేను దీని గురించి. ఐసీపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. మీరు ఇది చూసుకుంటే గనక ఒక మంచి సపోర్ట్ జోన్‌లోకొచ్చింది. సపోర్ట్ జోన్‌లో ఒక మంచి బౌన్స్ బ్యాక్ గూడా అయింది. ఆల్రెడీ నేను ఈ జోన్‌లో ఎగ్జాక్ట్ ఈ జోన్‌లోనే నేను బయింగ్ అయితే చేశాను ఐసీపీలో. నేను నా ఫర్దర్ వీడియోస్‌లో నా పోర్ట్‌ఫోలియోని, నేను నా బయింగ్స్‌ని, అన్నీ నేను షేర్ చేయబోతున్నాను. రెగ్యులర్‌గా అయితే ఇప్పటి నుంచి కంటెంట్ అట్‌లీస్ట్ డే బై డే గాని, ఎవ్రీ డే ఒక వీడియో గాని కంటెంట్‌ని క్రియేట్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, యూజువల్‌గా బిట్‌కాయిన్‌లో చెప్పడానికైతే డైలీ ఏముండదు. యూజువల్‌గా అంత క్యాండిల్స్ అయితే నేనెప్పుడు నేను లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లోనే యూజువల్‌గా ఏదైనా మార్కెట్ గురించి డిస్కస్ చేస్తాను. సో, ఎందుకు నేను వీక్లీ ట్వైస్ గాని వీడియోస్ పెడతానంటే, మనకి మార్కెట్ స్ట్రక్చర్ అన్నది చేంజ్ అవ్వకుండా మనం ఎప్పుడు ఒకటే ఇదైతే చెప్తూ ఉండలేను గదా! సో, నేను అందుకే డైలీ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోనే ట్రేడ్స్ తీసుకుంటాను. అట్లనే నేను మార్కెట్‌ని హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోనే చూస్తాను. సో, మీకు డైలీ చెప్పడానికైతే కుదరదు. మోస్ట్‌లీ ట్రై చేస్తాను. ఎందుకంటే నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ఆల్ట్స్ కాయిన్స్ ఉన్నాయి. నేను ఇన్వెస్ట్ చేసిన వాటిల్లో. చిన్నగా ఆల్ట్స్ మీద కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో, కమింగ్ వీడియోస్‌లో మీకు వీక్లీ వన్స్ గాని, వీక్లీ ట్వైస్ గాని బిట్‌కాయిన్ గురించి అప్డేట్ ఇస్తూ, అలాగే ఆల్ట్స్ గురించి మిగతా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో, మన ఐసీపీ వచ్చేసరికి నేనిప్పుడు ఐసీపీని ఈ జోన్‌లో బై చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది నాకు 15.5 నేను ఆల్మోస్ట్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు నాకెంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందని ఆల్రెడీ. 43%. ఆల్మోస్ట్ నేను 43% నేను ప్రాఫిట్‌నైతే కొంచెం పార్షియల్‌గా అయితే ఇక్కడ నేను బుక్ చేశాను. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్. యూజువల్‌గా నా సినారియో ఎట్లా అంటే ఫస్ట్ ఇది బ్రేక్ చేయాలి. డైలీలో బ్రేక్ అయితే ఇంకా అవ్వలేదు. బ్రేక్ చేసింది గానీ, మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అన్నది కిందే వచ్చింది కాబట్టి, సో, ఇది మళ్ళీ రిజెక్షన్ కింద మారొచ్చు. మళ్ళీ రీటెస్ట్ కిందకి అవ్వచ్చు. సో, వన్స్ ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తదో, మళ్ళీ మనం ఈ జోన్ దాకా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు హైని. లేదు అనంటే గనక నాకు ఐసీపీలో నేను చూస్తున్న ప్రకారంగా 8.5 ఈ జోన్‌లోకైతే వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అక్కడ మళ్ళీ ఇంకొక బయింగ్‌నైతే చేస్తాను. నెక్స్ట్ మన ఆల్ట్ వచ్చేసరికి మెంటల్. ఆల్రెడీ మీకు చెప్పాను బైబిట్‌కి నేటివ్ టోకెన్ ఇదని చెప్పి. నేను ఆల్రెడీ బై 1 ఇచ్చాను మీకు. సేమ్ అదే బై 1 జోన్‌లోంచి సపోర్ట్ తీసుకొని పైకెళ్తుంది మార్కెట్. మీరు చూసుకుంటే ఆల్రెడీ 3 డేస్ క్యాండిల్స్ ఇవి. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. సో, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ దాకా అవ్వచ్చు 1.3. సో, మెంటల్‌లో కూడా నేను తీసుకున్నాను. నేనైతే ఇక్కడ తీసుకున్నాను. సో, ఇక్కడ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 15% ప్రాఫిట్‌లో ఉన్నాను నేను మెంటల్‌లో గూడా. సో, బై 2లో గూడా వస్తుంది. నో వరీస్ నాకు తెలిసినంత వరకైతే బై 2 జోన్ గూడా అవైలబుల్ ఉంది మనకింకా. బట్ బై 2 జోన్ వస్తుంది గదా! అని బై 1లో అయితే ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొద్దు. అక్కడ వాల్యూమ్ గనుక హైగా జనరేట్ అయితే గనక మనకింక మళ్ళీ బై 2 రాదు. సో, అట్‌లీస్ట్ మనం బై 1 జోన్‌లో 30% అన్నా గొనాలి. అట్‌లీస్ట్ లేకపోతే 20% అన్నా పర్చేజ్ అయితే చేసుకోవాలి. బై 2లో 30, బై 3లో 40-50%ని ఇన్వెస్ట్ చేసేయాలి. ఏదైతే మనం ఒక కాయిన్ మీద ఎక్స్‌పెక్ట్ జేస్తామో దాంట్లో 100%ని సెగ్రిగేట్ జేసుకొని, ఆ 100ని అట్లా డివైడ్ జేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికేమో జెడ్ఆర్ఎక్స్. సారీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జెడ్ఆర్ఎక్స్ గూడా ఒక లైక్ బ్రేక్ చేసింది బై 1 జోన్‌ని. ఓకే. బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్‌కెళ్తుంది. రీటెస్ట్ తీసుకొని సినారియో ఇలా ఉండబోతుంది. ఓకే. మళ్ళీ ఇక్కడైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జోన్‌లో అయితే ఒకసారైతే ఒక పర్చేజ్ అయితే స్మాల్ అమౌంట్‌లో పర్చేజ్ అయితే చేసుకోండి. చాలా మంచి జోన్ ఇది. డబుల్ పాకెట్ జోన్ అండ్ 0.4 లైక్ 100% ఇక్కడైతే ఒక జోన్‌లో అయితే బై చేయాలి. ఒకవేళ మళ్ళీ మనకి మార్కెట్‌లో ఏ సినారియో ఉన్నా గాని ఇక్కడ దాకా అయితే రీటెస్ట్ చేసి ఇట్లా బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. మనకి స్ట్రక్చర్ అయితే అదే చెప్తుంది. దాన్ని బట్టి ఓకే గైస్, మీకు నా కంటెంట్ నచ్చితే గనక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి ఫస్ట్ అయితే. అట్లాగే మొత్తం నా వీడియోస్‌లో టోటల్ కంటెంట్‌ని చూడండి. ఎందుకంటే సగం చూస్తే మీకు ఏ వీడియోస్ అర్థం గావు. రెగ్యులర్‌గా చెప్తూ ఉంటాను. అసలు మనం ఈ
టెక్నికల్‌ని గాని, లైక్ ఈ టెక్నికల్‌ని ఎలా మనం చూస్తాము, ఏంటి అని జెప్పి నేను నా ఫర్దర్ వీడియోస్‌లో గూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో, అట్లాగే మీరు గూడా ఏదన్నా ఒక కాయిన్ ఉంది అనంటే దానికి ఎట్లా టెక్నికల్‌గా మీరు చెక్ చేయాలి, అసలు ఏ బేసిస్‌లో నేను దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి అన్నది గూడా మీకు ఫర్దర్‌గా నేను వీడియోస్‌లో జెప్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే. హోప్ యూ లైక్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.